వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఆలోచనలు. చలికాలం మొదలైంది కదా, దానికోసం అయితే మనకు పిల్లలకి పెద్దలకైనా ఈ గొంతు నొప్పి, జలుబు, దగ్గులు వీటితోటి ఇక మొదలవుతాయండి ఈ చలికాలంలో. దానికోసం అయితే నేను వాము, శొంఠి, మిరియాలు, పసుపు ఇవన్నీ కూడా వేసి పాలు రెడీ చేశాను. ఇది మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తుందండి, కావాలంటే మీరు ఫుల్ వీడియో చూడొచ్చు. ఇది తాగినట్లయితే చాలా అంటే రిలీఫ్ అవుతుంది. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ చలికాలంలో చెట్లకు కూడా కొంచెం చీడలాగా పూలు అయి తక్కువ రావడం ఇలా అవుతుంది కదా, దానికోసం అయితే వాటికి బాగా బలం కావాలంటే మాత్రం గుప్పిడంత కంపోస్ట్ ఎరువుని మొదల దగ్గర కొంచెం పాదిలాగా చేసి వేయండి. కంపోస్ట్ ఎరువు లేనప్పటికీ మన ఇంట్లో వంట చేసుకునేటప్పుడు వేస్ట్గా పడేసే పదార్థాలు ఉంటాయి కదండి, అదేనండి కూరగాయలు తీసిన తొక్కలు, మనం ఫ్రూట్స్ తిన్నాక తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో స్టాక్ చేసుకొని పెట్టుకొని ఒక 2 రోజుల పాటు ఉంచేసి మొత్తం పిసికి వాటికి పోసామంటే వాటికి బాగా బలం వచ్చేసి పూలు బాగా అయితే వస్తాయండి. ఈ టిప్ని అయితే పాటించేయండి. విషయాల కోసం